డేంజరస్ గై 15వ భాగం. సరిగ్గా అదే సమయానికి హోటల్ స్వర్ణ ప్యాలెస్లోకి అడుగుపెట్టింది శిల్ప. రూమ్ నెంబర్ని గుర్తు చేసుకుంటూ లిఫ్ట్ వైపు నడిచింది. 208 దగ్గరికెళ్ళి బెల్ కొట్టింది. కొద్ది సెకండ్స్కే డోర్ తెరుచుకుంది. లోపల ఎక్స్ టీమ్ లీడర్ వెంకట్ కనిపించాడు. చెప్పు, ఎందుకు రమ్మన్నావు? సీరియస్గా అడిగింది. అరే, ఎందుకంత కోపం? లోపలికి రా, మాట్లాడదాం అన్నాడు. నాకు చాలా అర్జెంట్ వర్క్ ఉంది. ఏంటో త్వరగా చెప్పు. అయిష్టంగానే లోపలికి వచ్చింది శిల్ప. రూమ్లో వెంకట్ కాకుండా మరో వ్యక్తి ఉన్నట్టుగా బాత్రూంలో శబ్దం వినిపిస్తుంది. ఆ వ్యక్తి ఫణీంద్రరాజు. అంత కంగారేంటి? నీతో కొంచెం మాట్లాడాలి, కూర్చో అన్నాడు వెంకట్. ఏదో ఒకప్పుడు నాకు టీమ్ లీడర్ అన్న వాల్యూ వల్ల అర్జెంట్, చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అంటే వచ్చాను. ఆ వాల్యూ నిలబెట్టుకుని మ్యాటర్ ఏంటో త్వరగా చెప్పు. ఓకే, నేను కూడా డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేస్తున్నా. నాగవీర్కి నీ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది. నువ్వు గనుక వాడిని ట్రాప్లో వేసుకుంటే ఊహించిన అమౌంట్ నీ అకౌంట్లో పడుతుంది. ట్రై చేయి. మేబీ వాడు కూడా నీ మీద కన్నేసి నన్ను టీం లీడర్గా పీకేసి నా పొజిషన్ నీకు ఇచ్చాడు అని వంకరగా నవ్వుతూ అన్నాడు. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు వెంకట్. నిన్ను జాబ్లోంచి తీసేశాక కొంచెమైనా మారి ఉంటావనుకున్నాను. ఇంకా బుద్ధి రాలేదన్నమాట. బాస్ ఆఫీస్లో లేనప్పుడు నువ్వేం చేశావో ఆ చెత్త వేషాన్ని స్టాఫ్ అందరి ముందు చూపించాక కూడా నీ జాబ్ పోవడానికి నన్ను బ్లేమ్ చేస్తున్నావా? కోపంతో సీరియస్ అయ్యింది. అసలు నాకు ఏ బాధ లేనప్పుడు నా జాబ్ పోవడానికి రీజన్స్ ఏవైతే ఏంటి? ఇవన్నీ పక్కన పెట్టు. నాగవిన్ని ట్రాప్లో పడేసి నీ గుప్పిట్లో పెట్టుకుంటే నువ్వు ఊహించిన డబ్బు నీకు వస్తుంది. డీల్ రెడీనా? చెప్పు. ఇది చెప్పడానికి ఇక్కడి వరకు రావాలా? అప్పుడే అడిగితే నా రిప్లై ఫోన్లోనే చెప్పేదాన్నిగా. నాగవిని ట్రాప్లో పడేసి గుప్పిట్లో పెట్టుకోవడం ఎవరి వల్ల కాదు. వాడొక డేంజరస్ గాయ్. ఏ అమ్మాయి అయినా అతని గుప్పెట్లోకి పూర్తిగా వెళ్లకుండా ఉంటే అది చాలా గ్రేట్. అబ్బా, ఏం డైలాగ్ శిల్ప! నాగవీర్ గురించి అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నావంటే వాడి గురించి నీకు ఎంతో బాగా తెలుసన్నమాట. నీ ఫేస్ చూస్తుంటే ఆల్రెడీ నీకు ఆ నాగవీరికి ఎఫ్ఐఆర్ ఉందని కూడా అనిపిస్తుందేంటి అని వ్యంగ్యంగా అన్నాడు వెంకట్. ఉంటే ఉంటుంది, ఏం చేస్తావో చేసుకో అని ఆ రూమ్లోంచి బుల్లెట్లా బయటకు దూసుకొచ్చేసింది శిల్ప. ప్రొఫెసర్ కృష్ణమూర్తి దగ్గర నుంచి హాస్పిటల్కి వచ్చేసింది మనీషా. నాగవీర్ గురించి తెలుసుకునే కొద్దీ మైండ్ హీటెక్కిపోతుంది. శిల్ప గురించి నాగవీర్ని అడిగేశాక ఆశని విషయం తెలిసింది. తర్వాత ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళింది, కానీ ఆ విషయం గురించి డైరెక్ట్గా నాగవీర్ని అడగలేదు. అందుకే వెంటనే ఫోన్ చేసింది. లిఫ్ట్ చేశాడు నాగవీర్. మా హాస్పిటల్కి ఒకసారి వస్తావా? సీరియస్గా అడిగింది. ఎందుకు అన్నాడతను. నీతో మాట్లాడాలి. ఫోన్లో మాట్లాడకూడదా? కూడదు. అర్జెంటుగా హాస్పిటల్కి రా, కోపంగా చెప్పి ఫోన్ కట్ చేసింది మనీషా. ఆలోచనలో పడ్డాడు నాగవీర్. ఏమై ఉంటుంది అనుకుంటూ వెంటనే కార్ తీసి నిమిషాల మీద మనీషా వర్క్ చేస్తున్న ఆంధ్ర హాస్పిటల్కి చేరుకున్నాడు. ల్యాన్లో కూర్చుని నాగవీర్ కోసమే ఎదురు చూస్తుంది. నాగవీర్ కనిపించగానే వెంటనే ఆమె ఫోన్లోంచి ఓ నెంబర్కి వీడియో కాల్ చేసింది. ఈలోపు దగ్గరికొచ్చాడు. సెల్ ఫోన్ కెమెరా వ్యూని నాగవీర్ ముఖం మీదకి పెట్టింది మనీషా. అవతల వైపు కాల్ యాక్సెప్ట్ చేసిన హాసిని ముఖం వెంటనే ఫోన్ స్క్రీన్ మీద కనిపించింది. అటు ఫోన్ స్క్రీన్ మీద నాగవీర్ ముఖం కనిపించేసరికి అదిరిపాటుతో ఉలిక్కిపడింది హాసిని. ఇక్కడ నాగవీర్ మాత్రం ఏం ఆలోచించకుండా అప్రయత్నంగా హాయ్ హాసిని అనేశాడు. అనేసిన తర్వాత అతని మెదడికి సడన్గా ఏదో షాక్ కొట్టినట్లయింది. చటుక్కున తల తిప్పి మనీషా వంక చూశాడు. అతన్నే సీరియస్గా చూస్తుందామే. దొరికేశాను అనుకుంటూ చిన్నగా నవ్వాడు నాగవీర్. ఏయ్, నీకు మనీషాతో పనేంటి? వీడియో కాల్లో హాసిని మాటలు వినిపించాయి. నేను మళ్ళీ చేస్తాను హాసిని అని కాల్ కట్ చేసింది మనీషా. హాసిని నా ఫ్రెండ్, నువ్వేం చేశావో తెలిసిందిగా. మనీషా కళ్ళల్లో కోపం. ఆమె మానసిక స్థితి గ్రహించాడు నాగవీర్. ఐ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్. వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎందుకు? నువ్వు నా లైఫ్లోకి పర్మనెంట్గా వచ్చాయి. ఇంకెవరిని నా దగ్గరికి రానివ్వను సిన్సియర్గా అన్నాడతను. నాగవీర్ సడన్గా అలా అనేసరికి ఏం మాట్లాడాలో తెలియలేదు మనీషాకి. మళ్ళీ ఫ్లాట్ అయిపోయింది. స్టూపిడ్ అని కోపంగా తిట్టేసి అడగాల్సినవి అన్నీ మర్చిపోయి హాస్పిటల్ వింగ్లోకి వెళ్ళిపోయింది. నవ్వుకుంటూ వెనక్కి తిరిగాడు నాగవీర్. అతడు మనీషాని చెన్నైలో కలిసినప్పటి నుంచి అతని మనసులో లేదు. ఆమెతో పెళ్లి ప్రపోజల్ ఎలా తీసుకురావాలి అనుకునే ఈలోపే శిల్ప హాసినిల విషయాలు. అతడు చిన్నప్పటి నుంచి అమెరికాలో ఉండి అక్కడే చదువుకుని రావడంతో అతడిలో ఈ విషయాలపై టేక్ ఇట్ ఈజీ అనే మనస్తత్వం వచ్చేసింది. ఇక్కడికి వచ్చాక తల్లిదండ్రుల్ని, నానమ్మ తాతయ్యల్ని చూశాక తాను కూడా ఒక లైఫ్ పార్ట్నర్తో ప్రతి నిమిషం కలిసి ఉండాలనే థాట్ అతడి మెదడులోకి వచ్చింది. కానీ ఏ అమ్మాయిని చూసినా తన లైఫ్ పార్ట్నర్ అన్న ఫీలింగ్ మాత్రం కలగలేదు అతడికి. మనీషాని మొదటిసారి డాక్టర్ సునంద వాళ్ళ హాస్పిటల్లో చూసినప్పుడు అతడికి మైండ్ పనిచేయలేదు. తర్వాత ఆమె కోసం చూస్తే మళ్ళీ కనిపించలేదు. ఆ తర్వాత ఎయిర్పోర్ట్లో కూడా అలాగే జరిగింది. చెన్నైలో జోరువాన్లో ఆమె హఠాత్తుగా కళ్ళ ముందు కనిపించినప్పుడు మాత్రం ఇక ఛాన్స్ తీసుకోవాలి, ఆమెను ఎట్టి పరిస్థితుల్లోనూ చేజార్చుకోకూడదు అనుకున్నాడు. ఇప్పుడు మనీషాతో పెళ్లి ప్రపోజల్ ఇంత సులువుగా, ఇలా ఇంత తేలిగ్గా జరిగిపోవడంతో అతడికి చాలా హుషారుగా ఉంది. సరిగ్గా అప్పుడే నాగవీర్ మెడలో ఉండే 2 పాముల లాకెట్ గొలుసుని
ఇషా మెడలో వేసుకుని అతని వెనక నుంచి హాస్పిటల్కి వెళ్తుంది. ఈ లాకెట్ గొలుసు నాగవీరిదే అన్న విషయం ఇషాకి అసలే మాత్రం తెలియదు. ఇప్పుడు ఆమె నాగవీరిని చూడలేదు కూడా. కానీ నాగవీర్ అన్ఎక్స్పెక్టెడ్గా చేజార్చుకున్న ఆ వీరనాగుడి లాకెట్ ఇప్పుడు ఇంకో అమ్మాయి విషయంలో నాగవీర్ని మనీషా దగ్గర మళ్ళీ ఇరికించేయబోతుంది. మేడం, పేషెంట్స్ వెయిటింగ్, పిలవమంటారా? మనీషా కన్సల్టేషన్ రూమ్లోకి రాగానే అడిగింది అసిస్టెంట్. పిలవమన్నట్టుగా సైగ చేసింది. ఫస్ట్ ఇషానే లోపలికి వచ్చింది. ప్రాబ్లం ఏంటి అని క్యాజువల్గా అడుగుతూ ఇషా గుండె మీద మెరుస్తున్న లాకెట్ వంక చూసింది మనీషా. అంతే, ఒక్కసారిగా షాక్ అయిపోయింది. ఇషా చెప్తున్న మాటలు వింటుంది కానీ మనీషా కాన్సన్ట్రేషన్ అంతా లాకెట్ మీదే ఉంది. ఇషా చెప్పిందంతా విన్న తర్వాత చిన్నగా తలాడిస్తూ 14 వీక్స్ నిండిపోయాయి. మ్యాక్సిమం టైం కూడా దాటేస్తుంటే రిస్క్ తీసుకోవడం ఎందుకు? ఒకసారి మీ హస్బెండ్ని పిలవండి, మాట్లాడదాం అంది ఒక రెస్పాన్సిబుల్ డాక్టర్గా. లేదు డాక్టర్, ఆయన రాడు అంటే ఎలా? రమ్మని చెప్పండి, మాట్లాడి కన్విన్స్ చేద్దాం. ఒకవేళ కాదు కూడదు అన్న D&C యాక్సెప్టెన్స్ సైన్ అయినా చేయాలిగా. తప్పదంటారా? తప్పదు. మీరు ఇంకా లేట్ చేసే కొద్దీ సిట్యుయేషన్ని క్రిటికల్ చేసినట్టు అవుతుంది అని కొంచెం అనుమానపడింది. సరే డాక్టర్, మళ్ళీ వస్తాను అంటూ లేవబోయింది ఇషా. జస్ట్ మినిట్, మీ మెళ్ళో ఉన్న చైన్ లాకెట్ చాలా బాగున్నాయి, ఒకసారి ఇవ్వండి, చూసిస్తా అని చేయి చాపింది మనీషా. గొలుసుని తీసి ఇచ్చింది ఇషా. లాకెట్ని బాగా పరిశీలించింది మనీషా. అందులోని 2 పాముల శరీరాలు వజ్రాలతో ఉన్నాయి. వాటి కళ్ళు కెంపులతో, ఏ కొంచెం తేడా కూడా లేదు. సేమ్ టు సేమ్ చెన్నైలో కలిసినప్పుడు నాగవీర్ ఛాతి మీద చూసిన లాకెట్ లాగానే ఉంది. ఇది నాగవీర్దా లేక అలాంటిదే ఇంకొకటా అని మనసులో అనుకోగానే సడన్గా మెదడులో ఓ విషయం మెరుపులా తలుక్కుమంది మనీషాకి. ఆమె నాగవీర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అతని ఛాతీ బోసుగా ఉంది. అది ఇప్పుడు కళ్ళ ముందు మెదిలింది. నో డౌట్ ఇది ఖచ్చితంగా నాగవీర్దే. మరి ఈ అమ్మాయి దగ్గర ఉందేంటి? నాగవీర్ దీన్ని ఈమెకు ఎందుకు ఇచ్చాడు? దేనికి ప్రతిఫలంగా ఇచ్చాడు? అంటే ఈ అమ్మాయి గర్భవతి అవడానికి, ఇప్పుడు D&C చేయించుకోవాల్సిన పరిస్థితి రావడానికి కారణం నాగవీరేనా? మనీషాకి ఒళ్ళంతా గగురు పొడిచింది. నాగవీర్ మీద కోపం మరింత పెరిగింది. లాకెట్ని వేళ్లతో తాకి చూస్తూ ఇషాని ఓరకంట పైనుంచి కిందకు చూసింది. ఆమె అనుమానం ఇంకా బలపడింది. అంతే, ఆ వెంటనే మెరుపులాంటి ఆలోచన వచ్చింది మనీషాకి. డెస్క్లో ఉన్న తన హ్యాండ్ బ్యాగ్ పైకి తీసింది మనీషా. అందులోంచి చెక్ బుక్ తీసి పెన్ అందుకుని గబగబా 2 లక్షల అమౌంట్ వేసి సంతకం చేసింది. ఒక్కసారిగా చెక్ని పరమనిచించి ఇషా ముందుకి చాపింది. చెక్ వంక అయోమయంగా చూసింది ఇషా. చాలదా? ఇంకెంత కావాలో చెప్పు, ఇస్తాను. సేమ్ ఇలాంటిదే ఇంకోటి చేయించుకో. ఈ లాకెట్ గొలుసు నాకు కావాలి. ఈ గొలుసు కావాలా? ఇది వీరనాగుడి లాకెట్ డాక్టర్ అంటూ మనీషా సడన్గా అలా అడగడాన్ని చూసి విస్తుపోయింది ఇషా. వీరనాగుడా? ఎవరా వీరనాగుడు? వీరనాగుడు సుబ్రహ్మణ్యపురాన్ని కాచే దేవుడు. నేను ఆ ఊరి బ్యాంక్లో వర్క్ చేస్తున్నాను. ఈ లాకెట్లోని పాముల్లాగే ఉంటుంది ఆ వీరనాగ దేవుడి విగ్రహం. వీరనాగ దేవుడా? ఆ విగ్రహం ఇలానే ఉంటుందా? ఇంట్రెస్టింగ్. ఎనీహౌ, లాకెట్ చాలా బాగుంది. నువ్వే చేయించుకున్నావా లేకపోతే ఎవరైనా గిఫ్ట్గా ఇచ్చారా అని అనుమానంగా చూస్తూ అడిగింది మనీషా. అది నేను కాదు. వెంటనే ఏం చెప్పాలో తెలియక కంగారు పడింది ఇషా. ఒకరోజు రాత్రికి రాత్రి తన జుట్టులో దొరికిందని మాత్రం చెప్పలేకపోయింది. గొలుసును ఆమెకి డెఫినెట్గా నాగవీరి ఇచ్చాడని అనుకుంది మనీషా. ఇట్స్ ఓకే, చెక్ తీసుకో అంది. తీసుకుందామా వద్దా అని సందేహపడుతూనే చెక్ మీద ఉన్న అమౌంట్ని చూసి షాక్ అవుతూ వెంటనే తీసుకుంది ఇషా. అవును, మీ పేరేంటి అని అడిగింది మనీషా. ఇషా, నేను ఒకసారి సుబ్రహ్మణ్యపురంలో ఉన్న వీరనాగుడి గుడి చూడాలి, తీసుకెళ్తావా? తప్పకుండా, మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు సుబ్రహ్మణ్యపురం రండి, చూపిస్తాను అంది. థ్యాంక్ యూ ఇషా. నీ మొబైల్ నెంబర్ చెప్పు, నేను వచ్చే ముందు కాల్ చేస్తాను అని నెంబర్ తీసుకుంది మనీషా. ఆమెను పంపేశాక ఆ లాకెట్ని మళ్ళీ ఇంకోసారి పరీక్షగా చూసింది. తర్వాత దాన్ని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటూ సైడ్ విండోలో నుంచి బయటకు చూసింది. ఇషా బయట కూర్చునుంది. ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంది. తర్వాత ఉన్న పేషెంట్లను చూస్తున్నా కూడా మనీషా చూపు మధ్య మధ్యలో ఇషా మీదకెళ్తుంది. మరో అరగంటకి వెంకట్ అక్కడికి వచ్చాడు. మనీషా చూస్తూ ఉండగానే వాళ్ళిద్దరూ దేనికో విభేదించుకుంటున్నారు.